మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ఆపదలో ఉన్నవారికి రక్తం అందక చాలా మంది బయట చనిపోతూ ఉన్నారు. ఇలాంటి న్యూస్లు చాలా మనం చూసినాం. కానీ బైన్సా మరియు పట్టణ ప్రాంత ప్రజలకు దొడ్లొల్ల సురేష్ అనే ఈ వ్యక్తి దాదాపు 3000 పైన ప్రాణాలు సకాలంలో రక్తం అందించి కాపాడడం జరిగింది. తనకున్న ఫ్రెండ్ సర్కిల్ను ఉపయోగించుకొని, తనకున్న నెట్వర్క్ను ఉపయోగించుకొని ఒక ఇండివిజువల్ వ్యక్తి 3000 పైన ప్రాణాలను కాపాడడం అంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే ఇవాళ రేపు రక్తం సరిగ్గా అందక చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఎలాంటిదో. అలాంటి ఎందరో మంది కుటుంబ సభ్యులను బాధను తీర్చిన రక్తదాతగా ఈ దొడ్లొల్ల సురేష్ ఈ బైన్సా మరియు ఈ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు చాలా గొప్ప సుపరిచితుడు. ఎందుకనంటే దొడ్లొల్ల సురేష్ అంటేనే ఏ హాస్పిటల్లో అడిగినా ఎవరికైనా రక్తం అవసరం వచ్చినా అక్కడ వినిపించే ఒకటే ఒక పేరు ఈ దొడ్లొల్ల సురేష్. ఈ 2 మందిని కాపాడడం వెనుక అతని ఎంతో కృషి దాగి ఉంది. దాని గురించి ఒకసారి దొడ్లొల్ల సురేష్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్, ఈ రక్తదానం చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? దాని గురించి ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి తెలపండి సార్. సరే, నా పేరు సురేష్. నేను బైన్సా గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాను. నేను బ్లడ్ డొనేషన్ గ్రూప్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, గత 8 సంవత్సరాల కిందట నాందేడ్లో మా అన్నయ్య కొడుకును జాండీస్ అవ్వడం వల్ల రక్తంతో ఇబ్బంది పడుతున్నాము. అక్కడ కాళ్ళ విలో చేసి ఎంతో కాళ్ళ మొక్కాను, ఆయన రక్తం అరేంజ్ కాలేదు. తర్వాత అక్కడ ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం తీసుకొని రక్తం ఎక్కించడం జరిగింది. ప్రాణ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న దాన్ని చెల్లించుకొని చూసి నేను బ్లడ్ డొనేషన్ గ్రూప్ పెట్టడం జరిగింది. మా వల్ల ఎవరు కూడా ప్రాణాలు పోవద్దని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రక్తంతో బాధపడుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఆ బాధను మింగించుకొని బాధపడకూడదని దానికి చూసి నేను బ్లడ్ డోనర్స్ గ్రూప్ పెట్టడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. సార్, ఇంత పెద్ద బ్లడ్ డొనేషన్ గ్రూప్లో మీకు సహాయపడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి. నాకు బ్లడ్ గ్రూప్లో సహాయపడ్డ వ్యక్తులు అంటే మా ఫ్రెండ్స్ కానీ, 10th ఫ్రెండ్స్ కానీ, బ్లడ్ గ్రూప్ ఫ్రెండ్స్ కానీ, గ్రూప్ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు సహాయపడ్డారు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మా అభిలాష్ అన్న. మొన్న రీసెంట్గానే అతను చనిపోయాడు. గత 10 days కింద, చనిపోయే ముందు 10 days కింద నాకు బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా నేను తోడు ఉంటాను రాబాయ్, ఎప్పుడు నేను ముందర ఉంటాను కదా, నువ్వు ముందర ఉంటా రాబాయ్, నేను కానీ ఉంటాను. ప్రతిరోజు ప్రతి క్షణం నాకు మోటివ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం రీసెంట్లీగానే అన్నయ్య చనిపోయింది. అన్నయ్య అంటే నాకు బాగా సొంత అన్నయ్య కన్నా ప్రతి ఒక్కటి నాకు నేను ఉన్నాను రాబాయ్, నీతో అవుతుంది, నీతో ఎంబీ కాదంటే రా నాని, నువ్వు నాని బంగారం అని నాకు ఎప్పుడు మోటివ్ చేస్తాడు. ఆయన చనిపోయే మరుక్షణం కూడా ఒక 10 days కింద కూడా నాకు పర్సనల్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఏమనంటే, నాని నువ్వు బెడుగు నడపబడుతుంది, నీతో కంపల్సరీ అవుతుంది, నువ్వు లేనిది ఇవ్వలేరా బాయ్, నువ్వు కుదిరే నీతో ధైర్యం ఉన్నది, నీతో అవుతుంది, నువ్వు నడుస్తుండు, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ నువ్వు భయపడకు నాని, నీ తోడుగా నేను ఉంటానని చెప్పి మధ్యలోనే వెళ్ళిపోయిన మా అన్నయ్య అభిలాష్ అన్నయ్య. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఈ రక్తదానం అందించి ఎందరు మందిని మీరు కాపాడారు? ఇప్పటి వరకు నేను 3000 మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. అందులో డెలివరీ కేసెస్ కానీ యాక్సిడెంట్ కేసు కానీ, హిమోగ్లోబిన్ తక్కువ వల్ల దానివల్ల కూడా ఎందరో మంది ప్రాణాలు కాపాడించాను. అందులో నేను అక్కడ హాస్పిటల్ డ్యూటీ చేస్తూ అక్కడ చూసి ఇబ్బంది పడి చెల్లించుకొని రక్తం అరేంజ్ చేయడం జరిగింది. సార్ చెప్పండి, 2018 నుంచి 2024 వరకు ఈ బ్లడ్ డొనేషన్ గ్రూప్ రన్ చేయడంలో మీరు ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఒకసారి మాతో చెప్పండి. నాకు జరిగిన చేదు అనుభవం ఏంటంటే, గత వారాల కిందటనే ఒకరికి బ్లడ్ అవసరం ఉండే, వాళ్ళ సొంత భార్యను భర్త కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే బ్లడ్ ఇవ్వ అంటే చెప్పానంటే, అన్న నేను బ్లడ్ ఇవ్వ అన్న, మీరు అరేంజ్ చేయడానికి నేను ఇవ్వ, సొంత భార్య కూడా ఇవ్వ, ఏమంటే నేను బక్క అవుతాను, ఏమంటే హెల్త్ బాగుండదు, ఏమైనా రోగాలు వస్తాయి అని. బ్లడ్ ఏం కాదు, ప్రతి 3 నెలల కోసం బ్లడ్ ఇవ్వచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, హెల్తీగా ఉంటాం మనం ఇంకా బ్లడ్ ఇస్తే అని వారికి చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు లాస్ట్ కూడా బ్లడ్ ఇవ్వని చెప్పింది. లాస్ట్కు ఇవ్వని చెప్తే లాస్ట్కు సంధానించి అట్లా కాదు ఇట్లా కాదు మోటివేట్ చేసి లాస్ట్కి ఒప్పుకోవడం జరిగి తర్వాత బ్లడ్ ఇవ్వడం జరిగింది. అట్లా పడతారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎందరి మందికి ఆర్థిక చేయూతనిచ్చి వారి ప్రాణాలు రక్షించారో ఒకసారి చెప్పండి సార్. ఇప్పటి వరకు 4 ప్రాణాలు కాపాడడం జరిగింది. అందులో మొన్న రీసెంట్లీగా అంటే గత 3 సంవత్సరాల కిందట నిజామాబాద్లో అయ్యప్ప మాలలో ఉన్న తల్లి తండ్రి కూతురు రోడ్డు క్రాస్ చేయంగా అక్కడ
యాక్సిడెంట్ అయింది. అతనికి 6 lakhs అవసరం ఉండగా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టింది. నేనేం చేశానంటే అది ప్రతి గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను, స్టేటస్ పెట్టిందండి. మా బైన్స అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరు దానికి చేయూతని ఇచ్చి ప్రతి ఒక్కరు నాకు పర్సనల్గా అమౌంట్ వేయడం జరిగింది. వాళ్ళ పాపాను కూడా గూగుల్ కూడా అమౌంట్ వేయడం జరిగింది. దాని ద్వారా 97,000 జమ చేయడం జరిగింది. వాళ్ళ తండ్రికి మనం అకౌంట్లు ఇవ్వడం జరిగింది. మరియు బైన్సపురం చెందిన ఒక పాప, ఆమెకు హార్ట్లో హోల్ సర్జరీ ఉండే, ఆమెకు 3 lakhs అవసరం ఉంటే ఆమె కూడా మనము 97,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మొన్న రీసెంట్లీగానే రోబో హాస్పిటల్ పనిచేస్తారు పిల్లడు, అతనికి యాక్సిడెంట్ అయింది. చావు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ సమయంలో అందరూ అమౌంట్ వేశారు. ఇక నేనేం చేశానంటే అతను స్టేటస్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు నాపై నమ్మకంతో రోబో కూడా 2,60,60,000 జమ చేయండి. ప్రతి ఒక్క డాక్టరు మరియు బైన్స పట్టణం చెందిన ప్రతి ఒక్కరు ప్రముఖులు కానీ, డాక్టర్ కానీ, లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి మరి ఎంత అమౌంట్ రావు, ఎంత ఇవ్వాలి, 5,000 ప్రతి పిలిచి కూడా నాకు అమౌంట్ ఇవ్వండి. ఎందుకంటే నాకు ప్రజలు బాగా నమ్ముతారు ప్రతి ఒక్కరు బైన్సలో. ఎందుకంటే సురేష్ చేసిన పని కరెక్ట్ ఉంటే ఏది కూడా, ఎందుకంటే అతను ఏది కూడా హాని చేయడు, ప్రజలకు సాయం చేస్తే కానీ హాని చేసే వ్యక్తి కాదు. నాపై ప్రజలు బైన్స ప్రజలు పూర్తిగా నమ్మకంతో ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే చేసిన కరెక్ట్ చేస్తారు, ఏ పని కూడా ఇట్లా అబద్ధం చేసే వ్యక్తి కాదు అని జనాల గుర్తు. వితిన్ 2 hours 2 గంటల్లోనే 1,80,000 జమ చేయడం జరిగింది. అతని క్యాష్ ద్వారా, పేటిఎం ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా రోబోకు మనం అందించడం జరిగింది. మొన్న రీసెంట్లీగానే రోబో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మంచి సాధారణ వ్యక్తిగా మారడం జరిగింది. ఇదండి సురేష్ గారు చేసిన సేవా కార్యక్రమాలను ద లీడర్స్ పేజ్ అనే సంస్థ గుర్తించి 2018 నుంచి 2024 వరకు ఈ సురేష్ గారు చేసిన సేవా కార్యక్రమాలన్నీ ఒక బుక్లో పొందుపరచడం జరిగింది. ఇది చూడండి, ఇప్పటి వరకు సురేష్ గారు చేసిన సేవా కార్యక్రమాలన్నీ ఈ బుక్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ 6 సంవత్సరాల సురేష్ గారి ఈ కష్టానికి ఫలితం ఎందరో మంది ప్రాణాలను రక్షించిన వారికి సుమన్ టీవీ తరపున వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఇక్కడ చూడండి ఎన్ని సేవా కార్యక్రమాలు, చాలా సేవా కార్యక్రమాలు చేసినారు. దాంతోపాటు ఒక 4-5 ప్రాణాలను వాళ్ళు రక్షించారు, ఆర్థిక చేయూతనిచ్చి. అది ముఖ్యంగా ఎందుకనంటే ఇవాళ రేపు సొంత కుటుంబ సభ్యులే ఆపదలో ఉన్నారంటే ఫోన్లు ఎత్తని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎవరో వేరే వాళ్ళకి డబ్బులు అవసరమైందని చెప్తే ఈ బ్లడ్ డొనేషన్ గ్రూప్ని సరిగ్గా వాడి వాళ్ళకి ఆర్థిక చేయూతనిచ్చి 5 ప్రాణాలు రక్షించడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి సురేష్ గారికి సుమన్ టీవీ తరపున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. మీరు చేసే సేవా కార్యక్రమాలు ఈ బైన్స మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ఎందరో మందికి ఆదర్శప్రాయమని సుమన్ టీవీ తరపున మీకు చెప్తా ఉన్నాం సార్. ముఖ్యంగా కరోనా పాండమిక్ ఆ సమయంలో చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు. అటువంటి సమయంలో కూడా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవా కార్యక్రమంలో దుర్లుల సురేష్ గారు ముందుండి నడిపించారు. చాలామందికి ఎవరికైతే కరోనా టైంలో క్వారంటైన్ అయ్యారో వాళ్ళకి ఆహారం అందించడంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో సురేష్ గారు ముందుండి కార్యక్రమాలను నడిపించారు. ఈ కార్యక్రమాల గురించి ఒకసారి సురేష్ గారికి అడిగి తెలుసుకుందాం. కరోనా టైంలో సొంత తల్లిదండ్రులే తిండి పెట్టలేని పరిస్థితుల్లో దాన్ని చెల్లించుకొని నా అతి సన్నిహితుడైన దిలీప్, సచిన్, నేను ముగ్గురం కలిసి బైన్స అన్ని హాస్పిటల్లో ఫుడ్ పెట్టడం జరిగింది. ఫుడ్ అంటే మామూలు ఫుడ్ కాదు, రాగి జావా, హెల్తీ ఫుడ్, తర్వాత మొలకెత్తిన విత్తనాలు, తర్వాత ఉప్మా, తర్వాత ఎల్లిగడ్డ కారం. ఎందుకంటే ఇవి బాగా హెల్తీ ఫుడ్. దానివల్ల ప్రతి హాస్పిటల్లో బైన్స్లో అన్ని హాస్పిటల్లో మార్నింగ్ ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఎందరో మంది సొంత అన్నదమ్ములు పట్టించుకునే పరిస్థితి, సొంత భార్యను భర్తలేని పట్టించుకునే పరిస్థితిలో మేము ప్రాణాలను తెగించి ఒక 2 months 2 నెలలు అందరికీ ఫుడ్ అందించడం జరిగింది. నాకు తోడుగా ముందు నడిపించిన దిలీప్, మా ఫ్రెండ్ అయినటువంటి దిలీప్, సచిన్కు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సార్, ఈ బ్లడ్ డొనేషన్ గ్రూప్ గురించి ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి సార్. వాళ్ళ సహకారంతోనే బ్లడ్ డొనేషన్ గ్రూప్ 1, బ్లడ్ డొనేషన్ గ్రూప్ 2 వాళ్ళ సహకారంతోనే ఈ గ్రూప్ నడపడం జరుగుతుంది. వాళ్ళకు ఇప్పటి వరకు రక్తం ఇచ్చిన దాతలకు నా తరఫున, సుమన్ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, కొన్ని బ్లడ్ గ్రూప్స్ అరుదుగా దొరుకుతాయి. అలాంటి బ్లడ్ గ్రూప్స్ అవసరమైన వారికి మీరు ఎలా వాళ్ళకి అందుబాటులోకి తెచ్చారో ఒకసారి మాకు చెప్పండి. బాగా అరుదుగా దొరికే బ్లడ్ గ్రూప్ ఏంటంటే O నెగిటివ్, B నెగిటివ్, AB నెగిటివ్. ఈ బాగా అరుదు దొరికే బ్లడ్ గ్రూప్ O నెగిటివ్,
ఎప్పుడు ఫోన్ చేసిన వెంటనే రాజు అనే మా ఫ్రెండ్ తొందరలో ఎప్పుడు కూడా నేను ఇస్తాను ఇప్పటి వరకు రాజు అనే వ్యక్తి 10 times ఇవ్వడం జరిగింది ఓ నెగిటివ్ అతను. మళ్ళీ ఆదిత్య హాస్పిటల్ చెందిన రాము అన్నయ్య అతను కూడా ఇప్పటి వరకు 6-7 times కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది, అతను కూడా ఓ నెగిటివ్. మరియు బి నెగిటివ్ సంబంధించిన సూర్యకాంత్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాటా ఎంట్రీ యాప్లో పనిచేస్తున్న సూర్యకాంత్ కూడా ఫోన్ చేసిన వెంటనే అతను బి నెగిటివ్ బ్లడ్ ఇవ్వడం జరిగింది, అతను కూడా 6-7 times కూడా ఇవ్వడం. ఇవి బాగా అరుదుగా దొరికే బ్లడ్ గ్రూప్ ఇవి. మేము చేస్తున్న సేవలను గుర్తించి సుమన్ టీవీ మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు ప్రపంచానికి తెలియజేస్తున్న సుమన్ టీవీకి మరియు నేను నడుపుతున్న బ్లడ్ గ్రూప్ మా గ్రూప్ సభ్యులకు సుమన్ టీవీకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.